జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, అలాగే ఆయన పాలన, అదే ప్రజలందరికీ శ్రీరామ రక్ష, ముఖ్యంగా పేదలకు, నిస్సహాయాలకు అని ఈ 2 ఏళ్లలోనే, అంతకుముందు 5 ఏళ్ళు మనం పాలనలో ఉండడం కంటే ఈ 2 ఏళ్లలోనే అది ఎక్కువగా ప్రస్ఫుటంగా కనపడడం, మళ్ళీ ఆయనే రావాలి, ఆయన కావాలి మాకని ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నారనడానికి తార్కాణంగా ఇక్కడ ఏదైతే నడిబొడ్డులాగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తమకు కంచుకోట అనుకుంటున్న ప్రాంతం నుంచే ఇద్దరు నాయకుల విధానాలను బేరీజు చేసుకొని ఇది మనకు సరైన నాయకత్వం అని ఇక్కడికి వచ్చిన ఈరోజు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఇటువైపు వచ్చిన క్రియాశీలక కార్యకర్తలకు, ముఖ్యంగా యువతకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. దీనికి ఒక ప్రత్యేకత కూడా ఎందుకుందంటే 2 ఏళ్ళే అయింది అధికారంలోకి వచ్చి. ఆ కూటమి పాలన అది చంద్రబాబు గారి నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పాలన వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లకు సహజంగా అందులో అంత మెజారిటీతో, భారీ మెజారిటీతో, కారణాలు ఏవైనా కావచ్చు, ఆ మెజారిటీ రావడానికి ఏం కారణాలు పనిచేసాయి, ఏమున్నాయనేది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఏ కారణాల వల్ల అయినా వాళ్ళకు వాళ్ళు ఘనంగా చెప్పుకుంటూ 90%, 95% మాకు ఇవి వచ్చాయి, సీట్లు వచ్చాయని చెప్పుకుంటున్నాం. 2 ఏళ్ల తర్వాత ఇదిగో ఇది మేము చేశాం అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజల ముందుకు వెళ్ళి చెప్పడానికి కానీ, కాలర్ ఎగరేసి ఘనంగా చెప్పుకోవడానికి కానీ ఒక్కటి కూడా ఎందుకు లేదు. అదే కాకుండా ఎన్నికలకు ముందు ఆ పైనుంచి స్వర్గాన్ని దించి ఇక్కడ దించుతాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేస్తున్నారో అవన్నీ కాకుండా వాటి మీద ఇంకా 2 3 వేరే కూడా ఇస్తాం, కొత్తవి ఇస్తామని ఊదరగొట్టిన వాళ్ళు ఆ తర్వాత అసలు ఉన్నవి కూడా ఊడబీకడం అనేది, అది కూడా కక్షతో చేసినట్టుగా ఉన్న పథకాలన్నీ, ఉదాహరణకు ఆరోగ్యశ్రీ లాంటిది ఉంది, అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది. ఆ తర్వాత చచ్చినట్టు అందరూ అమలు చేయక వాళ్ళు కూడా ఎవరున్నా చేయక తప్పని కార్యక్రమం. ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారిది తీయాలని వాళ్ళ కోరికన్నా, ఆ ఉన్నదాన్ని ఏమాత్రం కదిలించినా ఎక్కడ వ్యతిరేకత వస్తుందనే భయంతో నీరు గార్చడం మొదలుపెట్టారు. దాన్ని మెల్లగా ఇచ్చేయారు కానీ పూర్తి ఎత్తేలా. ఇప్పుడు ఏకంగా ఎత్తేసే దీనికి బరి తెగించిపోయారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొదలుపెట్టినవైతే పేర్లు మార్చి అరాకొర ఇవ్వడము లేదా పూర్తి ఎత్తేయడము 2 చేశారు. అందుకే 5 ఏళ్లలో 15 ఏళ్ళు 20 ఏళ్ళంత కాలంలో చేసే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే 40 ఏళ్ళు 45 ఏళ్ళ అనుభవం లేదా 75 ఏళ్ళ వయసు, దేశ రాజకీయాలు చక్రం తిప్పే చరిత్ర అంతా పక్కన అయిపోయి ఆయన 15 ఏళ్ళ చూపిస్తే ఈయన 15 ఏళ్ళు వెనక్కు తీసుకెళ్ళింది అనేది మనకి 2 ఏళ్లలోనే కనిపిస్తుంది. రాష్ట్రాన్ని 15 years 20 years వెనక్కు తీసుకెళ్ళిపోయాడు. ఏదో వచ్చామా, పరిపాలించినామో, పోయినామని ఉన్నా బాగుండేదేమో. కాదు నేను ఏదో రాష్ట్రం మీద కక్ష కట్టిన వ్యక్తి ఎట్లా బిహేవ్ చేస్తాడో, వ్యవహరిస్తాడో ఈ 2 ఏళ్లలో అది పూర్తి విశ్వరూపం చూపించాడు. అది అందరం గమనిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ఉనికి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంటే, తన వారసత్వానికి కానీ తనకు కానీ ఇంకా నూకలు చెల్లినట్టేని బలంగా గట్టిగా నమ్మినందువల్ల ఎందుకో ఏ రకంగా అయినా సరే దాని ఉనికే లేకుండా చేయాలన్నంత ఆలోచనలకు, విపరీతమైన ఆలోచనలకు పోయినాడు. అది మనకు ఆచరణలో కూడా చూపించారు. బహుశా దేశంలో ఎక్కడ లేనంత రకంగా హింసాకాండ, అరాచకం, ఇంకా కేసులకైతే ఇదే లేదు.
ఎంటైర్ పోలీసు వ్యవస్థను దాన్ని మొత్తం కిరాయి సైన్యం కింద మార్చుకున్నట్టు. ఎక్కడన్నా సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు నిస్సహాయ పరిస్థితిలో ఉండేట్టు, లేదా వాళ్ళని తీసుకెళ్ళి వీఆర్లోనో పక్కన పడేసి తన చెప్పు చేతుల్లో ఉండే ఒక సిస్టమ్ను తయారు చేసి 2 ఏళ్లలో అది రికార్డు సాధించినాడు. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సంక్షోభ సమయం 2 ఏళ్ళు తీసేస్తే 3 ఏళ్లలో దేశంలోనే అగ్రగామిగా సంక్షేమంలో కానీ మిగిలిన వాటిలో కానీ ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం రికార్డు స్థాయిలో వేరే వాళ్ళు కేంద్రంతో సహా అక్కడ ఒకటి ఉంది, ఒక స్టేటు కొత్తగా ఫస్ట్ టైం సీఎం అయినా ఆయన చూపుతున్నవన్నీ ఆదర్శప్రాయంగా ఉన్నాయి, నిజంగా అమలు చేయగలిగినవి, అమలు చేయాల్సినవని భావించి ప్రశంసలు ఇస్తుంటే ఈయన వచ్చి రివర్స్ రికార్డ్ ఏదైతే ఉండకూడదనుకున్న వర్స్ట్ అతి నికృష్టమైన పాలన, రాక్షస పాలన ఎట్లుంటుంది అనేది 2 ఏళ్లలోనే చూపించాడు. బహుశా గతంలో ఆయన పాలనలో కూడా ఇంత అన్యాయమైంది ఉండేది చంద్రబాబు నాయుడు పాలనలో. ఇది 2 ఏళ్ల అనుభవం. అందుకే నేను ఇంతకుముందు అన్నట్టు 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయిన సందర్భంగా మనము ప్రతి సంవత్సరం ఇంక్లూడింగ్ కోవిడ్తో సహా ఆ టైంలో సహా ప్రభుత్వం అంటే ఇట్లుండాలి, నిజంగా ప్రభుత్వంతో వేరే పని ఏముంది, ప్రజలకు ఎప్పుడో అవసరం అవుతుంది, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకు ఏది చేయగలిగినప్పుడే అవసరం. మిగిలిన టైంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుంటారు. ప్రభుత్వం ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ప్రజలు ఉంటారు నాగరిక సమాజంలో. ఎక్కడ అవసరం అవుతాయంటే నిస్సహాయాలకు అవసరం అవుతాడు, ఎక్కడ అవసరం అవుతాయి అటువంటి వాళ్ళని చేయి పట్టుకుని పైకి నిలపడంలో అవసరం అవుతుంది ప్రభుత్వం. అన్ని వర్గాల మధ్య తారతమ్యం లేకుండా సమానత్వం తీసుకురావడంలో ఏదైనా ఉంటే అది చొరవ చూపాలా, అప్పుడు అది నిజమైన ప్రభుత్వం అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈయనేమో దానికి రివర్స్ అయిపోయి 2 ఏళ్లలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నాడు అనేది మనకు ఒకటి కనపడుతుంది. వెళ్ళి చెప్పుకోవడానికి ఒక్క పథకము లేదు, ఒక్క రీజన్ లేదు. ఇంకా ఏం చేస్తున్నాడా అంటే ఇంతకుముందు నేను నెట్టు తప్పుడు కేసులు పెట్టడం, అడ్డంగా ఎక్కడికెక్కడ తొక్కి ఇది చేయడం, అది వైఎస్ఆర్సీపీని దాటిపోయింది. సామాన్యులందరూ కూడా దీనికి బాధితులు అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మొదలైన ఈ అణచివేత, ఈ ఎక్కడికెక్కడ తప్పుడు కేసులు ప్రశ్నించే గొంతును ఇది చేయడం అనేది ఇప్పుడు అది మామూలు జనం మీదకి అందరి మీదకి పోతుంది. ఇది సహజంగానే జరుగుతుంది. ఏ నిరంకుశత్వం, ఏ నియంత పాలనలో అయినా ఏది జరుగుతుందో అది ఇప్పుడు మనం చూస్తున్నాం. దీన్ని గట్టిగా ఎదుర్కొనే సత్తా కానీ, లేదా ఎదుర్కోవాలనే మోరల్, ఆ ధైర్యం కానీ, ఆ మొక్కవని పట్టుదల కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఎంత తొక్కితే అంత గట్టిగా బంతి కదా గోడ కొడితే వెనక్కు తన్నట్టు నిలబడినాము. ఈరోజు 2 ఏళ్లలోనే వాళ్ళ 4 ఏళ్ల వరకు ఎక్కడా కనపడలా. ఆ రోజు నాకు తెలిసి 3.5-4 ఏళ్ల తర్వాత వచ్చారు, 2019 తర్వాత. ఈరోజు మనకు నువ్వు ఎంత గట్టిగా అణచివేతకపోతే అంత గట్టిగా మేము నిలబడతామని అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అది మనకు కనిపిస్తోంది. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అతను ఎంత అధికార దుర్వినియోగమన్నా చేసుకొని, ఏ రకంగా చట్టాన్ని తను వాడుకొని అడ్డగోలుగా ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దీంట్లో ఎన్నికలో కూడా ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి స్థానిక స్థానంలో ఒక్క వార్డు కానీ, ఒక్క డివిజన్ కానీ, ఒక మన గ్రామ పంచాయతీల్లో వార్డులు కానీ ఏది వదలకుండా ఎంపీటీసీ సర్పంచ్ అన్నింటిలో మనం ఉండాల్సిందే. మనం ఖచ్చితంగా ఇప్పుడే అది రెఫరెండం లాగా మనం చూపే ప్రయత్నం చేయాల్సిందే. అది ఏదైనా సరే గెలుస్తామా ఇంకోట కాదు కానీ, బట్ వీఆర్ దేర్, వైఎస్ఆర్సీపీ దేర్, ప్రజల పక్షాన ఉంటుంది, క్వశ్చన్ చేస్తుంది అనే దానికి మనకు రేపు వచ్చే ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలు ఒక పరీక్షలాగా ఉంటాయి. దానికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరికీ పిలుపు ఇచ్చారు. అలాగే మనం ప్రతి ఆందోళనలో రేపు 12వ తేదీ కార్యక్రమం ఉంది, జూన్ 12వ తేదీ. ప్రజల్లో ఉన్న ఏదైతే ఆగ్రహం ఉందో, ఇంత మోసానికి గురయ్యమనే ఆక్రోశం ఉందో అదంతా కూడా దాంట్లో కనపడాలా, ఆ వాయిస్ అంత బలంగా వినపడాలా. మీ కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా చాలా ముందు ఉంది, అన్ని ఉద్యమాలు నడపడంలో కానీ, క్వశ్చన్ చేయడంలో కానీ,
పొన్నూరు కాన్స్టిట్యున్సీ గత ఎన్నికల తర్వాత ఈ ఏడాదిగా అటువైపు నుంచి మీకున్న అక్కడ ప్రస్తుత శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో అతని బంధం చంద్రబాబు నాయుడుతో రాజకీయ బంధమే కాదు అన్ని రకాలుగా ఉంది. సో అలాగే అతనికున్న చంద్రబాబు నాయుడు కోటరీ అత్యంత సన్నిహితుల్లో ఇతను ప్రముఖుడు. వాళ్ళ వ్యాపార సంబంధాలు తెర వెనక, తెర ముందు, పైన, కింద, లోపల ఏమేమి ఉన్నాయో కానీ అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ చీకటి పరిస్థితిలో రాక్షస పాలన దానివల్ల ఉన్న దుస్థితి ఏది ఉందో అది సూక్ష్మంగా ఎక్కడ కనపడుతుంది, పూర్తి సాంద్రతతో అంటే మీ కాన్స్టిట్యున్సీలో కనపడుతుంది. పొన్నూరులో అరాచకం కావచ్చు, దోపిడీ కావచ్చు, అణచివేత కావచ్చు, చట్టాన్ని బెండ్ చేసి అడ్డగోలుగా వాడడం కావచ్చు, దుర్వినియోగం చేయడం కావచ్చు, అన్నిట్లో తప్పుడు కేసుల దగ్గర నుంచి ఆ మధ్య ఒక ఆయన మీద అటెంప్ట్ జరిగి సరే ఇప్పుడు ఎట్లున్నారు, ఆరోగ్యం ఎట్లుందా అంది ఎట్లున్నారు మల్లేశ్వర ఆయన పర్లేదా ఆరోగ్యం అంటే అరాచకం అనేది రౌడీలు చేస్తే చట్టం చూసుకుంటుంది. చట్టాన్ని చూడాల్సిన వాడే చట్టమే రౌడీజానికి పాల్పడితే ఎట్లుంటుందంటే ఇదిగో మీ దగ్గర కనపడుతుంది దాంట్లో. ఇది అది రీసెంట్గా జరిగిన మీరు పెద్ద ఉద్యమం నడిపారు మామిళ్ళపల్లి మొక్కజొన్న దీనికి సంబంధించి. ఇంకా అంత అడ్డగోలు పాలన ఎక్కడా ప్రపంచంలో ఉంటుందని నేను అనుకోను. ఇది ఇక్కడ ఈ సెంటర్లో ఈయన ముద్దుగా రాజధాని అని పిలుచుకునే ప్రాంతంలో అక్కడ పక్కనే మీ కాన్స్టిట్యున్సీలో ఉండడం అనేది దౌర్భాగ్యం. దాన్ని గట్టిగా నిలబడినారు. మురళి నాయకత్వంలో మీరందరూ పార్టీ తరఫున అందరూ నిలబడినారు. ఒక రకంగా ఇన్స్పిరేషన్ లాగా అది పనిచేసింది అందరికి కూడా. దాన్ని జాతీయ స్థాయిలో కూడా హైలైట్ చేశారు. ఎందుకంటే రైతులు వాళ్ళ సరుకు వాళ్ళ ప్రైవేట్ దాంట్లో పెట్టుకుంటే వీడు వచ్చి దానికి తాళం వేసి సీజ్ చేసి పైగా దాన్ని తీయకపోవడం కలెక్టర్ దృష్టిలో, ఆ పైన గవర్నమెంట్ స్థాయిలో కూడా తెలిసి కూడా దాన్ని తీయాలి, ఆ తాళం తీయాలని కానీ చేసి ఇట్స్ లైక్ ఏమి దేంట్లో మన ఇంట్లోకి ఎవడో వచ్చి దూరినట్టు. ఆ దూరేది ఎవడంటే మనం రక్షించాల్సినోడే. అంత ఘోరం. ఇంకా అవి కాకుండా ఉల్టా కేసులు పెట్టడం రకరకాలు జరిగాయి. అన్నిటిని ఫేస్ చేశారు, నిలబడినారు. ఆ నిలబడడం అనేది, పోరాటం అనేది గట్టిగా నిలబడితే ఎలాంటి వాడినైనా మెడలు ఉంచవచ్చు అనేది అల్టిమేట్ అక్కడ మీ కాన్స్టిట్యున్సీలో పొన్నూరులో అది రుజువు అయింది. సో అందుకు మరోసారి అభినందనలు అందరికీ గట్టిగా పోరాడినందుకు. రాష్ట్రం అంతా కూడా ఇదే ఉంటుంది. పోను మనం కథనోత్సాహంతో ఉన్నాం. రేపు లోకల్ బాడీస్ కానీ నెక్స్ట్ ఎన్నికలకు కానీ అందులో భాగంగా ఖచ్చితంగా మనకు ఈయన మన నాయకుడు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఈరోజు ఏదైతే వస్తున్నారో ఇలాంటి ప్రవాహంగా పోను పెరుగుతుంది. వచ్చే వాళ్ళందరికీ స్వాగతం. ఎందుకంటే ఇది నిజమైన ప్రజాస్వామ్యంలో ఎట్లుండాలి ఒక నాయకుడు, పార్టీ ఎట్లుండాలి, పాలన ఎట్లుండాలి అనే దానికి మన 15 ఏళ్ల ప్రస్థానంలోనే, ఈ 15 ఏళ్లలోనే దేశ చరిత్రలో ఒక పార్టీ రికార్డు స్థాయిలో ఇలా చూపించడం, ఒక నాయకుడు విశ్వసనీయత ఎలా ఉండాలి, ఒక పార్టీ విశ్వసనీయత ఉండాలి, చిత్తశుద్ధి ఎట్లుండాలి, ఆ నిబద్ధత ఎట్లుండాలి, కట్టుబడి ఉండాలి విలువలకు, విశ్వసనీయతకు అనేది, వీటన్నిటికి కూడా స్వచ్ఛమైన చిరునామా ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రుజువు చేసే రకంగా మన పాలన సాగింది. భవిష్యత్తులో అదే ఉంటుందనే భరోసా కలగబట్టే ఈరోజు ఇలాంటి అందరూ మళ్ళీ మన దగ్గరికి రావడము, లేదా ఈ పార్టీ నీడలో, జగన్మోహన్ రెడ్డి గారి నీడలో జర్నీ చేయాలి, ఇదే ప్రజలకు శ్రీరామరక్ష అనుకోవడం ఇది కనిపిస్తుంది. మరోసారి మనస్ఫూర్తిగా అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు వచ్చిన వాళ్లకు మీ అందరికీ కూడా అభినందిస్తున్నా. మురళి నాయకత్వంలో అందరూ ముందుకు అడుగులేస్తూ ఒక సీనియర్ మోస్ట్ వాళ్ళల్లో, అందులోనూ చెడ్డ రికార్డు ఒక ఏ రకంగా అయినా దాన్ని ఏమంటారు, వాళ్ళ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఉన్న వాళ్ళల్లో అరాచకం క్రియేట్ చేయడంలో కానీ, లిటిగేషన్ పెట్టడంలో కానీ అన్నిట్లో రికార్డు సాధించిన ధూళిపేళ్ల నరేంద్ర లాంటి వ్యక్తిని ఎదుర్కొంటూ పార్టీని గట్టిగా నిలబెట్టినందుకు అందరినీ మురళి నాయకత్వాన్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.